హాయ్ మై సెల్ఫ్ శివ, మై వైఫ్ మనీషా. సో యాక్చువల్లీ కిమ్స్కి రావడానికి మెయిన్ రీజన్ తన 7th మంత్ స్టార్టింగ్లో సిస్ట్ ఫామ్ అయిన ఇంటర్నల్గా మాకు తెలియదు. ప్రీవియస్ హాస్పిటల్లో ప్రాపర్గా ఏం గైడ్ చేసి ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఎమర్జెన్సీలో మిడ్ నైట్ ఇక్కడ తీసుకొని వచ్చాము. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ వసుంధర మేడం అండ్ టీమ్ ఇక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాక సిస్ట్ అనాలిసిస్ చేసి చాలా హై రిస్క్ అండ్ క్రిటికల్ కేసు ఉండే తన సిచ్యువేషన్స్లో. సో టార్షన్ అయిపోయి ఓవరీ కూడా తీసేయాలన్నారు. బట్ లాప్రోస్కోపీ చేయడం వల్ల మేడం అండ్ టీమ్ వాళ్ళు సక్సెస్ఫుల్లీ మదర్ అప్పుడు సేఫ్ ఉండే, ఈవెన్ దో బేబీ కూడా ఏం కాలేదు. సో అక్కడ నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్ ఇక్కడే మేడం దగ్గర ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాము. సో దట్ టు రీసెంట్ 1 వీక్ బ్యాక్ కూడా విజిట్ చేసినప్పుడు బీపీ చాలా ఫ్లక్చువేట్ అయింది మా వైఫ్కి. సో అప్పుడు సర్జరీ చేద్దామంటే ఇంకా వీక్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వలేదు. సో అట్లీస్ట్ 37th వీక్ స్టార్ట్ అవుతే మేడం చేస్తా అన్నారు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అడ్మిట్ అయిన తర్వాత చూసేసి సర్జరీ చేసేసారు. అండ్ చాలా హై రిస్క్ అండ్ క్రిటికల్ కేసు ఉండే. సో దాన్ని కూడా కొంచెం ఈజీగా బేబీని అండ్ మదర్ని చాలా సేఫ్గా డెలివరీ చేసేసి నాకు అప్పగించారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ ఐ వుడ్ లైక్ టు మై ప్రొఫౌండ్ థ్యాంక్స్ టు వసుంధర మ్యామ్ అండ్ ద టీమ్ యాజ్ వెల్, ఈవెన్ దో కృష్ణసాయి కార్లపురి గారు కూడా. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్.